ఉత్తరాంధ్ర ప్రజల గుండెల్లో రైళ్లు పరిగెడతాయి. అదే అల్పపీడనం ఏర్పడిందంటే నగరవాసులకు ఇంకా నిద్రే పట్టదు. ఇందుకు ప్రధాన కారణం ఆ నెలలో వచ్చే తుఫాన్లే. ఇదే నెలలో హుదుదు తుఫాను విశాఖలో చేసిన విలయ తాండవానికి నేటికి 11 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా మెగా 9 టీవీ ప్రత్యేక కథనం. సరిగ్గా 11 సంవత్సరాల క్రితం ఇదే రోజున విశాఖ నగరంపై హుద్హుదు తుఫాను విలయతాండవం చేసింది. హుద్హుదు తుఫాను గమనాన్ని, తీవ్రతను గమనించిన తుఫాను హెచ్చరికల కేంద్రం అక్టోబర్ 8వ తేదీనే దాని పరిధి సుమారు 500 కిలోమీటర్లు ఉండవచ్చని తెలిపింది. ఆంధ్రప్రదేశ్, ఒడిశా రాష్ట్రాల ప్రభుత్వాలను ముందస్తుగానే హెచ్చరించింది. ముందుగా ఒడిశాలో తీరం దాటొచ్చని అంచనా వేశారు. అయితే ఈ తుఫాను దిశను మార్చుకుని విశాఖ వద్ద తీరం దాటింది. అక్టోబర్ 12, 13 తారీఖుల్లో విశాఖలో బీభత్సం సృష్టించింది. తుఫాను తీవ్రతను ముందుగానే అంచనా వేసిన ఏపీ ప్రభుత్వం 5 లక్షల మందిని పునరావాస కేంద్రాలకు తరలించడంతో భారీ ప్రాణ నష్టం తప్పింది. ఆ రోజు ఎంతమంది చనిపోయారు అనే దానిపై ఇప్పటికీ అనేక అంచనాలు ఉన్నాయి. 24 మంది చనిపోయినట్లు అధికారులు చెబితే ఈ సంఖ్య ఇంకా ఎక్కువగా ఉంటుందని ప్రైవేటు నివేదికలు తెలిపాయి. విశాఖ ఎయిర్పోర్టు మొదలు బీచ్ రోడ్డు వరకు అన్ని ధ్వంసమయ్యాయి. ప్రాణ ఆస్తి నష్టం భారీగా జరిగింది. విద్యుత్, టెలికాము, సమాచార, రవాణా వ్యవస్థలు అస్తవ్యస్తంగా మారిపోయాయి. ఎందరో నిరాశ్రయులయ్యారు. విశాఖ ప్రజలు మనోధైర్యం కోల్పోయారు. ఇక విశాఖ నగరం కోలుకోవడం కష్టమే అనే భావన ఏర్పడింది. అంతలా బీభత్సం సృష్టించింది హుద్హుదు తుఫాను. తుఫాను ప్రభావంతో జరిగిన ఆస్తి నష్టం అప్పటి ప్రభుత్వ లెక్కల ప్రకారం $1.63 బిలియన్ విలువైన ఆస్తి నష్టం జరిగిందని చెబుతారు. ఆంధ్రప్రదేశ్ సహా ఒడిశా, అండమాన్ అండ్ నికోబార్ ద్వీపాలు ఈ తుఫాను ధాటికి దెబ్బతిన్నాయి. ఇందుకు కారణం హుద్హుదు తుఫాను ఒకదాని వెంట మరొకటిగా వచ్చిన 2 తుఫాన్లని చెప్పాలి. ఎందుకంటే విశాఖపై దాని ప్రభావం 2 భాగాలుగా పడింది. తుఫాను ప్రచండమైన గాలులు, భారీ వర్షంతో తుఫాను విరుచుకపడింది. దీనివల్ల జనావాసాలు దెబ్బతినడంతో పాటు సహాయక చర్యలకు తీవ్ర ఆటంకం కలిగింది. ఇక తుఫాను ప్రభావంతో ఉమ్మడి విశాఖ సహా తూర్పు గోదావరి, విజయనగరం, శ్రీకాకుళం జిల్లాలు బాగా దెబ్బతిన్నాయి. రోడ్లు పాడైపోయాయి. ఇళ్ల పైకప్పులు ఎగిరిపోగా కరెంటు స్తంభాలు విరిగిపోయాయి. ఎన్డీఆర్ఎఫ్ నుండి 240 మంది, ఆర్మీ నుండి 240 మంది సైనికులు, నేవీ నుండి 120, గజయితగాళ్లు 270 మంది సహాయక చర్యలో పాల్గొన్నారు. ఒక్క విశాఖలోనే 139 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. విశాఖలోని చాలా ఇండస్ట్రీలు హుద్హుదు తుఫాను ధాటికి స్టీల్ ప్లాంట్లో పని నిలిచిపోవడంతో పాటు వైజాగ్ పోర్టు, గంగవరం పోర్టు, షిప్ యార్డులు దెబ్బతిన్నాయి. సరుకు రవాణా తాత్కాలికంగా నిలిచిపోయింది. వైజాగ్ లో 144, విజయనగరంలో 83 ఎలక్ట్రికల్ సబ్స్టేషన్లు ధ్వంసమయ్యాయి. కేవలం పరిశ్రమలకే 1000 కోట్ల నష్టం వాటిల్లిందని లెక్కలు చెబుతున్నాయి. అలాంటి పరిస్థితిని నాటి సీఎం చంద్రబాబు ధైర్యంగా ఎదుర్కొన్నారనే ప్రశంసలు ఉన్నాయి. తుఫాను తీవ్రత పూర్తిగా తగ్గక ముందే విశాఖ చేరుకున్నారు. మొదట బాధితుల్లో ధైర్యం నింపారు. తానున్నానంటూ భరోసా ఇచ్చారు. ఇతర జిల్లాల నుంచి నిత్యావసర సరుకులు తెప్పించి పంపిణీ చేయించారు. వేరే రాష్ట్రాల ముఖ్యమంత్రులు, మంత్రులతో మాట్లాడి సహాయక చర్యలను పరుగులు పెట్టించారు. సీఎం వచ్చి క్షేత్రస్థాయిలో పాల్గొనడంతో అధికారులు, సిబ్బంది నిద్రాహారాలు లేకుండా కష్టించి 3 రోజుల్లోనే జనజీవనానికి ఇబ్బంది లేకుండా చేశారు. అలాగే దేశ ప్రధాని మోదీ కూడా విశాఖలో పర్యటించి కలెక్టర్ ఆఫీసులో రివ్యూ మీటింగ్ పెట్టి పరిస్థితిని సమీక్షించారు. తక్షణ సాయంగా 1000 కోట్లు ప్రకటించారు. విశాఖ నగరంలో ఎక్కడ చూసినా శిథిలాలే కనిపించాయి. కేంద్ర రాష్ట్ర బృందాలతో వాటిని తొలగించి తక్కువ రోజుల్లో సాధారణ స్థితికి తీసుకొచ్చారు చంద్రబాబు. ముఖ్యంగా విద్యుత్, రవాణా వ్యవస్థ తొందరగా మెరుగుపడేలా చర్యలు తీసుకున్నారు. ఆ తర్వాత టెలికాం వ్యవస్థను పునరుద్ధరించి బయటి ప్రపంచంతో విశాఖకు బంధాన్ని తీసుకొచ్చారు. నెమ్మదిగా విశాఖ కోలుకుంది. మళ్లీ సాధారణ స్థితికి వచ్చింది. భయంకరమైన విలయాన్ని చూసిన విశాఖ ఇప్పుడు విజయం దిశగా అడుగులు వేస్తోంది. 2014లో బీభత్సాన్ని చూసిన విశాఖ 10 ఏళ్లలోనే గ్లోబల్ ఇన్వెస్టర్స్ సమ్మిట్కు వేదికైంది. ఇదే కాదు, ఎన్నో జాతీయ, అంతర్జాతీయ స్థాయి కార్యక్రమాలకు ఆతిథ్యం ఇచ్చింది. దేశంలోని ప్రధాన నగరాలతో పోటీ పడుతోంది. విశాఖ కోలుకోవడం కష్టమే అన్న స్థాయి నుంచి డెస్టినేషన్ సిటీగా పేరు తెచ్చుకుంటోంది. అయితే నాటి విలయ తాండవాన్ని గుర్తు చేస్తే మాత్రం విశాఖ వాసుల మదిలో ఆ కాళరాత్రి పుట్టించిన భయాలు మళ్లీ మెదులుతుంటాయి.